ఉన్నారని అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో అయితే జస్ట్ ఒక చిన్న వీడియో తీద్దాం అనుకున్నాను. రెగ్యులర్గా పెట్టే వీడియోస్ లాగా ఏం కాదు, జస్ట్ వర్షం పడుతుంది అందుకని చెప్పి వీడియో తీయాలనిపించింది. ఎందుకంటే 2 days నుంచి నేను అసలు ఏం వీడియో తీయలేదు. వీడియోస్ ఏం పెట్టాలో కూడా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నేను అసలు ఏం పని చేయట్లేదు, ఇంట్లో జస్ట్ రెగ్యులర్ పన్స్ మాత్రమే చేసుకుంటున్నాము. అవి ఏం పెడతాం, బోరింగ్ కదా అని నేనైతే ఏం పెట్టట్లేదు. ఇంకా 2 days నుంచి హెవీ రెయిన్స్ కదండి, అసలు బయటికి వెళ్ళడానికి కూడా లేదు. ఇంకా అలా ఇంట్లోనే ఉంటున్నాను. ఇవాళ ఒక 1 hour గ్యాప్ ఇచ్చింది వర్షం, అప్పుడే బయటికి వెళ్ళాము. భోజనాలు చెప్పారు ఎవరో, అక్కడికి వెళ్ళి వచ్చేసాము. అక్కడే ఏం వీడియో తీయలేదు, త్వరగా వెళ్ళి తినేసి వెంటనే వచ్చేసాము. వర్షాలు బాగా ఎక్కువగా ఉంటున్నాయి కదండి, మీరున్న ఏరియాలో ఎలా ఉందో కామెంట్ చేయండి. మాకైతే అసలు గ్యాప్ లేదు, నైట్ అంతా కూడా వర్షమే, కరెంటు కూడా లేదు రాత్ర. కాకపోతే చల్లగానే ఉందిలేండి, కొంచెం దోమల వల్ల కొంచెం ఇబ్బంది, కానీ మిగతాదంతా పర్వాలేదు. మార్నింగ్ 8కి ఇచ్చాడు కరెంటు, ప్రస్తుతానికి ఇప్పుడైతే ఉందలేండి కరెంటు. చూసారా ఏరియా అంతా ఎలా అయిపోయిందో, బురద వాటర్ అంతా, అది బాగుంది చూడడానికి. ఈ వర్షాల వల్ల ఫీవర్స్, జలుబు అవన్నీ ఎక్కువగా వస్తున్నాయండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే వేడి నీళ్ళు తీసుకోండి, వర్షంలో అయితే ఎక్కువ తడవకండి, అవసరం లేకుండా బయటకు అయితే వెళ్ళకండి. అంటే బాగా ఇంపార్టెంట్ అయితేనే వెళ్ళండి, లేకపోతే ఇంట్లో ఉండడానికి ఎక్కువగా ట్రై చేయండి. మేమైతే అక్కడికి వెళ్ళట్లేదు. ఇవాళ మా అబ్బాయికి స్కూల్ కూడా సెలవు ఇచ్చేశారు, ఆల్మోస్ట్ అన్ని స్కూల్కి ఇచ్చేశారు. మరి మీరున్న ఏరియాలో ఇచ్చారో లేదో కూడా కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలా ఉంది, మీ ఏరియాలో వర్షం పడుతుందా లేదా, అలాగే మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. అంటే నా వీడియోస్ ఎవరెవరు చూస్తున్నారో తెలుస్తుంది కదా, అందుకని చెప్పి ఇది ఒక జస్ట్ చిన్న వీడియో అండి. అంటే నేను చెప్పాలనుకున్నాను, వీడియోస్ పెట్టట్లేదు కదా, అందుకని చెప్పి నేనైతే వీడియోస్ తీయలేదు. తీస్తాను, మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేసి మీకైతే వీడియోస్ పెడతాను. మా ఏరియా చూసారా ఎంత బాగుంటుందో, వర్షం వచ్చినప్పుడు అయితే ఇంకా చాలా బాగుంటుంది చూడడానికి. ఇంకా బర్డ్స్ ఉంటాయి, భలే సౌండ్ చేస్తాయి. నేను అనుకుంటాను అవి సౌండ్ చేసినప్పుడు తీద్దాము వీడియో అని, అది ఏమవుతుందంటే నాయిస్ వచ్చేస్తుందండి ఎక్కువ సైడు. అందుకని చెప్పి నేనైతే వాటి సౌండ్ నేను రికార్డ్ చేయలేకపోతున్నాను. మొన్న అనుకున్నాను రికార్డ్ చేద్దామని, ఆ రోజు చిలకలైతే ఎంతసేపు అయితే అరిసినాయో, తీద్దాం అనుకుంటే చుట్టూ ఉన్న సౌండ్స్ ఇవన్నీ ఎక్కువ వచ్చేసినాయి. అందుకని చెప్పి ఇంకా డిలీట్ చేసేసాను. ఇంకా చూస్తున్నారా, పాదులు డాబా దాకా ఎక్కేసినాయి పైకి. పైన పందిరేద్దామని చెప్పి కర్రలు కూడా పెట్టాము, వెయ్యాలి. ఇంకే వర్షానికి వేయలేక మానేసాము. ఈ వర్షం కొంచెం తగ్గాక పందిరేస్తాము. ఈ పాదులు అంటే డాబా మీద కూడా పందిరి మీద ఉంటే బాగుంటుంది, కింద పాకితే డాబా వేడెక్కుతుంది కదండి, ఆ వేడికి పోతుంది. అందుకని చెప్పి పందిరేద్దామని అనుకుంటున్నాము. ఇంకేంటండి విశేషాలు, మీరే చెప్పాలి. ఓకే, ఏముంటాయి కానీ ఈ వీడియోని అయితే ఎండ్ చేసేస్తాను. నేను జస్ట్ ఏం వీడియోస్ రికార్డ్ చేయలేదు అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో తీశాను. ఈ వీడియో చివరి వరకు ఎంతమంది చూస్తారో నాకు తెలీదు, కానీ చూస్తే కనుక ప్లీజ్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని, అలాగే మీ ఏరియాలో ఎలా ఉంది ఏదో ఒకటి కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే ఎండ్ చేసేస్తాను. ఎండ్ చేసే ముందు ఒకటి చూపిస్తాను చూడండి. ఇక్కడ కొంగలు ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయా? ఇక్కడ ఉన్నాయి, జూమ్ చేస్తుంటే క్లారిటీగా రావట్లా. అవన్నీ ఇక్కడ వైట్గా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కొంగలే. కొంగలైతే ఎన్ని ఉంటాయో. మొన్న ఒకసారి దగ్గొస్తుంది, ఒకసారి ఎన్ని కొంగలు వచ్చినాయో వీడియో తీద్దాం అనుకున్నాను. నా ఫోన్ అప్పుడే సరిగ్గా ఛార్జింగ్లో ఉంది, నేను బయటకు వచ్చే లోపల అవి మళ్ళీ వెళ్ళిపోయినాయి, అందుకని వీడియో తీయలేదు. ఓకే, వీడియోని అయితే ఎండ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.